నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఆర్థోపెటిక్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ గురించి మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అంటే అన్ని ఆపరేషన్స్ కూడా ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏమనుకుంటారు అంటే న్యూరో తర్వాత ఉంటుందా? కార్డియో తర్వాత ఉంటుందా? ఆర్థోకి ఉంటుందా? అంటే ఆర్థోకి జనరల్‌గా అందరికీ తెలుసు. ఆర్థో తర్వాత ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ కంపల్సరీ ఉంటుందని తెలుసు. చాలామందికి ఉండే డౌట్ ఏంటిదంటే పిల్లలకి ఉంటుందా? పెద్దలకు ఉంటుందా? ముసలి వాళ్ళకి ఉంటుందా? అంటే అన్ని రకాల సర్జరీస్‌కి అన్ని రకాల ఫిజియోథెరపిస్ట్‌లు ఉంటాయి. ఇంక్లూడింగ్ క్యాన్సర్ అండి. రేడియేషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, రేడియేషన్ ద్వారా వచ్చే వీక్‌నెసెస్ కానివ్వండి, దానికి కూడా ఆంకో రిహాబ్ అంటాం దాన్ని. హ్మ్. ఫిజియోథెరపీలో మాకు ఎంబీబీఎస్‌లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయో 80% స్పెషలైజేషన్స్ ఇన్ ఫిజియోథెరపీ ఉంటాయి. జనరల్ మెడిసిన్‌కి ఫిజియోథెరపీ కొంతవరకు ఉంటుంది తప్ప, మిగిలిన అన్ని స్పెషలైజేషన్స్ ఆర్థో, న్యూరో, కార్డియో, పీడియాట్రిక్స్, జీరియాట్రిక్స్, ఆంకాలజీ అన్నిటికి ఉంటుంది. సో, నేను ఆర్థో. కాబట్టి నాకు ఆర్థో రిలేటెడ్ ఏవున్నా కూడా నేను చెప్పగలుగుతాను. ఆర్థో అండ్ స్పోర్ట్స్ మాట. మైండ్ కమ్స్ టు ఆర్థో అండ్ స్పోర్ట్స్. సో, 2 కూడా మేము డీల్ చేస్తాం. సో, ఈ ఆర్థోలో మనకి మరీ ముఖ్యంగా మేడం ప్రతి కేస్ ఇంపార్టెంటే. ఓకే. అంటే ఒక మజిల్ ఇంజ్యూరీ అవ్వచ్చు, ఒక ఎముక అవ్వచ్చు, లేదా ఒక టెండాన్ అవ్వచ్చు, ఒక లిగమెంట్ అవ్వచ్చు, ఒక నర్వ్ అవ్వచ్చు. అంటే బోన్ దగ్గర నుంచి వెళ్ళేది ఏదైనా, హ్మ్. నర్వ్ రిలేటెడ్ అయినా సరే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బోన్ ఇంజ్యూరీ అయినప్పుడు బోన్‌తో పాటు నర్వ్, బ్లడ్ వెసెల్స్ కూడా దెబ్బతింటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. అలాంటి టైంలో బోన్ రికవరీ చేస్తే సరిపోదు. బోన్ తర్వాత దాని నర్వ్, దాని రిలేటెడ్ మజిల్ ఈ 2 కూడా రికవరీ చేయాలి. ఓకే. సో, ఈ ఆర్థోపెడిక్స్‌లో మేము ఆ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మాట. ఓకే. సో, అలా తీసుకొని మనం చేస్తాం. అది ఎనీ కేస్ అవ్వచ్చు. అంటే ఇంక్లూడింగ్ స్పైన్, లోవర్ లింబ్, అప్పర్ లింబ్. అప్పర్ లింబ్ అంటే చేతులు, లోయర్ లింబ్ అంటే కాళ్ళు, స్పైన్ అంటే వెన్నుభాగం. ఓకే. సో, రిబ్ ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి కొన్ని కొన్ని సార్లు. దానికి కూడా చేస్తాం. సో, ఎనీ రిలేటెడ్ టు బోన్ అండి. అంటే ఫేస్ మాక్సోఫేషియల్ అంటాం మాట. హ్మ్. సో, ఇక్కడ జా లైన్‌కి బోన్ ఫ్రాక్చర్స్ అయినా కూడా దానికి రిలేటెడ్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. ఫిజియోథెరపీకి ఎంత టైం పడుతుంది? అంటే మీరు చెప్పినట్టుగా ఏదైనా బోన్ అవ్వచ్చు, ఏదైనా హ్మ్. ఫ్రాక్చర్ అవ్వచ్చు. హ్మ్. మాక్సిమం ఎంత టైం పడుతుంది? నార్మల్‌గా టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే అండి, ఒక ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఒక స్లాబ్ వేస్తారు జనరల్‌గా మీకు ఐడియా ఉంటుంది. కట్టులు కడతా ఉంటారు. ఒక ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆ ఫ్రాక్చర్ డిస్టర్బ్ కాకుండా దాని ప్లేస్‌లో అది ఉంది. అంటే ఆపరేషన్ చెయ్యకుండా స్లాబ్ వేస్తారు. చేసి ఒక 6 వీక్స్ ఉంచుతారు. అంటే మేము దాన్ని డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, అన్‌డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటాం. డిస్ప్లేస్డ్ అంటే విరిగిన తర్వాత దాని ప్లేస్ నుంచి జరిగిపోవడం. అన్‌డిస్ప్లేస్డ్ అంటే విరిగిన తర్వాత అక్కడి నుంచి జరగకుండా అక్కడే ఉండిపోవడం. ఇరుగుతది కానీ జరగదు. దాని ప్లేస్‌లో అక్కడే ఉంటుంది. ఓకే. ఇది అలాగే ఉంటే మనం స్లాబ్ చేసి ఒక 6 వీక్స్ ఉంచేసి 6 వీక్స్ తర్వాత ఫిజియోథెరపీ రిఫర్ చేస్తారు. లేదు ఫ్రాక్చర్ అయ్యింది, జరిగిపోయింది. అప్పుడు దానికి ప్లేటింగ్ వెయ్యాలా? లేపోతే మాన్యూవర్స్ అంటాం. మాన్యూవర్ అంటే మనకి అనెస్థీషియా ఇచ్చి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు వితౌట్ సర్జరీ. కరెక్ట్ చేసి అప్పుడు స్లాబ్ వేస్తారు. మాన్యూవర్స్ అంటాం. అలా చెయ్యాలా? లేదు సమ్ నెయిలింగ్స్ చెయ్యాలి. లేదు సమ్ వైరింగ్స్ చెయ్యాలి. సో, ఇట్లా డిపెండ్స్ ఆన్ సర్జన్ విల్ డిసైడ్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ అండి. ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్‌కి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే బావుంటుందో వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఫిజియోథెరపీ వల్ల వర్క్ అవుతుందా నిజంగా? మనకి వాల్‌కి ఎలాగా 4 పిల్లర్స్ ఉండాలో, నీకు కూడా 4 లిగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని. నేను సింపుల్‌గా చెప్పేస్తున్నాను. సో, ఈ లిగమెంట్స్ ఎన్ని తెగిపోయాయి? తెగిపోతే ఎన్ని రిపేర్ అయ్యే స్టేజ్‌లో ఉన్నాయి? ఎన్ని రిపేర్ కాని స్టేజ్‌లో ఉన్నాయి? హుహు. అందులో ఎన్ని రిపేర్స్ అయ్యాయి? ఈ రిపేర్‌లతో పాటు లోపలుండే ఎముకతో పాటు మెనిస్కస్ అని ఉంటుంది. కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ ఎంత డ్యామేజ్ అయ్యింది? ఇది సాఫ్ట్ టిష్యూ గురించి నేను మాట్లాడుతున్నాను. బోన్ కాకుండా. హ్మ్. ఈ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కాకుండా మళ్ళీ బోన్‌లో ఎన్ని రకాల ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి? అంటే ఒక బొక్క విరిగినప్పుడు ఇలా ఉన్న బొక్క ఇలా ఇరిగింది అడ్డంగా. ఒకటే పీస్ అయ్యిందా? లేదు 2, 3 ముక్కలు అయ్యిందా అక్కడే? హుహు. జాయింట్‌లో ఒక్కొక్కసారి జాయింట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు పీసెస్ ఎక్కువుంటాయండి. ఓకే. ఈ పీసెస్ అన్నీ ఎంతవరకు వాళ్ళు చేర్చగలిగారు ఒక చోటకి. హ్మ్. ఎందుకంటే సర్జన్ ఏం చేస్తారు అంటే, అది జరిగిపోయి చెల్లాచెదురైపోయినవన్నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతారన్నమాట ఆయన. పెట్టేటప్పుడు అన్నీ కూర్చోవాలని రూల్ ఉండదు. బాడీ టైప్‌ని బట్టి ఉంటుంది. ఎంతవరకు కూర్చుంది? హ్మ్. ఎంతవరకు వాళ్ళు సరి చేయగలిగారు? ఇవన్నీ కాలిక్యులేట్ అవుతాయండి. ఇవన్నీ అయిన తర్వాత మీరన్నట్టు స్లాబ్ ఏదైతే వేశారో 2 మంత్స్ స్లాబ్ అనేది చాలా లాంగ్ డే అండి. అంటే చాలా లాంగ్. హ్మ్. యూజువల్‌గా 4-6 వీక్స్ వేస్తారు.
మీకు ఒక 2 వీక్స్ ఎక్స్ట్రా అయ్యింది. రీజన్స్ తెలీదు. అంటే లోపల బొక్క హీల్ అవ్వకపోవడం వల్ల కూడా కొన్ని సార్లు ఉంచుతారు. అలాంటిది ఏమైనా రీజన్ ఉందా మనం తెలుసుకోవాలి. ఒకవేళ హీల్ అయ్యింది అంటే 6 వీక్స్‌కి తీసేస్తారు. ఒకవేళ తీయట్లేదు అంటే లోపల బొక్క హీల్ కాలేదు. ఒకవేళ ఇప్పుడు తీస్తే మళ్ళీ ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ 2 వీక్స్ పెంచుతారండి. ఓకే. అయితే ఇది 2 వీక్స్ తర్వాత ఫిజియోథెరపీ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆలోచించాలి ఒక ఫిజియోథెరపిస్ట్‌గా నేను. ఏమని లిగమెంట్స్ ఎన్నయ్యాయి? ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఫ్రాక్చర్స్ ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అయ్యాయి? ఇవన్నీ నేను కాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకున్నాక జాయింట్ స్పేస్, జాయింట్ మూవ్‌మెంట్ అంటే జాయింట్ ఎంత బాగా రీసర్ఫేస్ ఉంది. అంటే ఇప్పుడు ఇది జాయింట్ అనుకోండి. ఇదొక జాయింట్ అనుకోండి. ఇప్పుడు ఇలా ఉంటేనే దీని యొక్క సర్ఫేస్ ప్రాపర్‌గా ఉంటేనే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఒకవేళ కొంచెం ఏమైనా బంపీగా అయ్యింది. ఇక్కడ ఏదన్నా బోనీ స్ట్రక్చర్ ఏదైనా అబ్‌స్ట్రక్ట్ అవుతుంది. వెళ్ళనివ్వదు. ఆపుతూ ఉంటుంది. అలాంటి బోనీ స్ట్రక్చర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా? మీరు ఎంత చేసినా కూడా పేషెంట్ రెస్పాన్స్ కూడా ఉండాలి. దట్ ఈస్ ద వర్డ్ విచ్ ఐ యూజ్ మోర్ అండి. మెయిన్ ప్రాబ్లమ్ అదే. ఫిజియోథెరపీలో జరిగే మైనస్ కూడా అదే. ఓవర్ స్టిఫ్‌నెస్ ఉంది. నేను ఎంతసేపు చేస్తాను మేడం 24 అవర్స్‌లో? 45 మినిట్స్ ఒక థెరపీ నేను చేసేది. 45 మినిట్స్‌లో నేను ఎంతవరకు చేయగలుగుతాను? సమ్ టెక్నిక్ యూజ్ చేసి ఏదో యూజ్ చేసి ఒక 5 డిగ్రీసు, 3 డిగ్రీసు, 2 డిగ్రీసు నేను రికవరీ చేస్తా. మరి ఈ 3, 5 డిగ్రీస్‌ని మళ్ళీ రేపొచ్చేదాకా మెయింటైన్ చేయాలి. లేదా దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? పేషెంట్ రెస్పాన్సిబిలిటీ. సో పేషెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఇట్. ఆయన ఎక్సర్‌సైజెస్ చేయాలి. నేను చెప్పినట్టు ఫాలో కావాలి. ఆ ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ నా దగ్గరికి రెగ్యులర్‌గా వస్తే ఇప్పుడు నేను అన్న 5 డిగ్రీస్ వచ్చిందనుకోండి మేడం. డే 1, డే 2 2 డిగ్రీస్ వచ్చింది. డే 3 ఇంకో 3 డిగ్రీస్ వచ్చింది. డే 4 1 డిగ్రీనే వచ్చింది. మళ్ళీ డే 5 4 డిగ్రీస్ వచ్చింది. ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా ప్రతిరోజు? ఇందాక కూడా ఏం చెప్పాను నేను మీకు? 15 డేస్ నా దగ్గరికి ఏ థెరపీ అయినా స్టార్ట్ చేసినప్పుడు నేను అబ్జర్వేషన్ చేసేది ఇదే మేడం. ఆ థెరపీలో వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది? ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇంప్రూవ్‌మెంట్ ఉంది. రావట్లేదు. ఎందుకు రావట్లేదో కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐ విల్ ఫైండ్ ఔట్. అంటే నాకు ఆ అలవాటు ఉంది. ఐ హావ్ దట్ ఈగర్‌నెస్ టు నో. రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? అనలైజ్ చేస్తారు ప్రతిదాన్ని. ఆ హాబిట్ ఉంది మేడం నాకు. బికాజ్ పేషెంట్ షుడ్ గెట్ బెనిఫిటెడ్ అండి. ఎండ్ ఆఫ్ ది డే అంటే దైవం మానవ రూపేణ అన్నట్టు ఐ బిలీవ్ ఇన్ ఫ్యూ వర్డ్స్ అండి. నేను చాలా నమ్ముతాను. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఇఫ్ సమ్ పేషెంట్ ఈస్ కమింగ్ టు యూ, దే బిలీవ్ యూ, దే ట్రస్ట్ యూ. అది ఎప్పుడు కోల్పోకూడదు ఏ పేషెంట్ కూడా. నా చేతులు ఉన్నంత వరకు నేను 100% ఇస్తాను. కొంతమంది పేషెంట్లు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటారు మేడం. నేను నా లైఫ్‌లో నేను చూసాను. అంటే మనం బెస్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ కోరుకుంటారు. ఒక మనిషికి ఎంత ఇవ్వగలుగుతాం అంతే ఇవ్వగలుగుతాం మేడం. ఒక మనిషికి 90 ఇస్తాం. ఒక మనిషికి 99 ఇస్తాం. ఒక మనిషికి 70 ఇవ్వగలుగుతాం. ఒకళ్ళకి 16 ఇవ్వగలుగుతాం. సో ఇది ఏంటిది అంటే నీకు జరిగిన ట్రామా డిసైడ్ చేసింది. నేను డిసైడ్ చేసింది కాదు అది. యువర్ ట్రామా హాస్ డిసైడెడ్ నీకు ఇంతే రావాలి. కానీ పేషెంట్‌కి తెలియని ప్రాబ్లమ్ ఏంటిదంటే మేడం, అది నిజంగా అంతవరకు వస్తదా రాదా తెలీదు పేషెంట్‌కి. థెరపిస్ట్‌కి తెలుసు. సో అనకూడదు గానీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఫిజియోథెరపిస్టులు కొంతమంది మార్కెట్‌లో ఏదున్నా చేసేస్తామని తిమ్మిని బమ్మించేసి, బమ్మిని తిమ్మించేసి ఓ నెల రోజులు 2 నెలలు తెప్పించుకొని ఇంతే వస్తదని అంటాడు ఎండ్ ఆఫ్ ది డే. అలాంటి కేసులు నా దగ్గర చాలా వచ్చాయి మేడం. ఐ ఫీల్ వెరీ సాడ్. అది ఎంత ఇంప్రూవ్‌మెంట్ వస్తదో నాకు తెలుసు కదా! నేను పేషెంట్‌కి చెప్పలేనప్పుడు. అయితే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కోసం కూడా వచ్చిన చాలా వాళ్ళు మంది వస్తారు ఉంటారు. మేడం. చాలా ఓకే. మంది. సెకండ్ ఒపీనియన్ గురించి వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ బాధపడతాను నేను. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చాలా క్లియర్‌గా చెప్పేస్తాం. ఇది వస్తుందండి, ఇది రాదండి అని చెప్పేస్తాను. రాదు అన్నప్పుడు మేడం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను దేవుడిని కాదు కదా! రాదు అన్నప్పుడు వాళ్ళు బయటికెళ్ళి ట్రై చేసి, సార్ మీ దగ్గర నుంచి వెళ్ళాక నేను ఇది ట్రై చేశాను, వచ్చింది అన్నప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫీడ్‌బ్యాక్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా దగ్గర రాకపోయినా ఆయనకి వేరే చోట వచ్చింది బై యూజింగ్ సమ్ అదర్ మెడికేషన్స్. స్టెరాయిడ్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అవన్నీ ఆలోచించరు. ఆ మూవ్‌మెంట్‌లో నాకు ఆ మూవ్‌మెంట్ వస్తే చాలని ఫీల్ అవుతాం తప్ప, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని మనం అప్పుడు కాలిక్యులేట్ చెయ్యము. అది ఫర్దర్ కదా మేడం ఫ్యూచర్ అది. బట్ ఆ టెంపరరీ టైమ్ ఫ్రేమ్‌లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల నేను కూడా సాటిస్ఫైగా ఫీల్ అవుతాను. ఓకే. దే గాట్ ఇంప్రూవ్డ్ అని. పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ గురించి మాకున్న సందేహాలు క్లియర్ చేశారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ సార్.